గురించే పెడతాము అనే విషయము ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వం చెప్తోంది. మీరు కూడా అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు బీఆర్ఎస్ నాయకులు కూడా. కానీ ఇవాళ వచ్చేటప్పటికి మళ్ళీ యూరియా కొరత అని, లేకపోతే వరదల గురించి అని ఇవన్నీ కూడా మాట్లాడుతూ వాటి మీద కూడా చర్చ జరగాలి అంటే, దీంతో పాటు వాటి మీద చర్చ జరగాలా? లేకపోతే ఇది పక్కన పెట్టి వాటి మీద చర్చించాలా? బీఆర్ఎస్ నాయకులు ఏం అడుగుతున్నారు అనేది కార్తిక్ గారు అడుగుతున్నారు ఇందక్కడి నుంచి. నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, యోయో టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం మొత్తం అతలాకుతలమైపోయి, తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో వరదలతో, యూరియా కొరతతో, వరదలతో, అకాలమైనటువంటి వర్షాలతో తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం అతలాకుతలమైపోతుంటే, గౌరవ బీఏసీ ఈరోజు జరిగినటువంటి బీఏసీలో గౌరవ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ కోరింది ఏంటంటే, ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో ప్రజా సమస్యలే ఎజెండాగా కాళేశ్వరం గురించి 2 రోజులు మాత్రమే చర్చించి పారిపోవాల్సినటువంటి అవసరం లేదు. కాళేశ్వరం గురించి మనం 2 కంటే 4, 6 రోజులు కూడా మనం చర్చిద్దాం. కాళేశ్వరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టము, యూరియా కొరత, వరద బీభత్సవము, అదే విధంగా బనకచెర్ల, అదే రకంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంటు, దాంతో పాటు ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సి, దాంతో పాటు చాలా ఊర్లలో రోడ్లు, కరెంటు మొత్తం తెగిపోయింది. ఈ బిఏసి సమావేశంలో ఈ పూర్తి స్థాయిలో 15 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించి ఆ తరువాత మనము ప్రజా సమస్యలతో పాటు కాళేశ్వరం పైన చర్చిద్దామని చెప్పేసి పార్టీ తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి కష్టాల గురించి, తెలంగాణతో ఉన్నటువంటి పేగు బంధం గురించి మాట్లాడి కోరితే వాళ్ళు ఏమన్నారంటే, అసెంబ్లీలో మాట్లాడడానికి ఎంతైనా సమయం ఇస్తాం, ప్రజా సమస్యలే మా ధ్యేయం, ప్రజా పాలననే మా ధ్యేయం, ప్రజల కొరకు ఎన్ని రోజులైనా అసెంబ్లీ నడుపుతామని చెప్పి బయటి ప్రజాక్షేత్రంలో మాట్లాడినటువంటి మాటలకు, బిఏసీలో మాట్లాడినటువంటి మాటలకు ఎలాంటి అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు మేడం. నేనేమంటున్నానంటే, 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెడితే వీళ్ళది ఏమన్నా ఒరిగిపోతుందా? వీళ్ళకేమన్నా నష్టం ఉంటుందా? 15 రోజుల పాటు తెలంగాణ పల్లె కన్నీరు పెడతా ఉంది, తెలంగాణ ప్రజలు ఘోషపడతా ఉన్నారు. కాళేశ్వరంలో ఒకవేళ తప్పు జరిగితే దానికి 2 రోజులే కాదు, వీళ్ళు ఏమంటున్నారంటే 2 రోజులు జరిపేసి బంద్ చేసుకొని, దుకాణం బంద్ చేసుకొని వీళ్ళు అనుకున్న సాగించుకొని పోదామని. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కాదు, కాళేశ్వరం పైన 2 రోజులు కాదు, 2 రోజుల కంటే ఎక్కువ 4 రోజులు జరపండి. దానితో పాటు ఈ రోజు జరిగినటువంటి పంట నష్టం కానీ, వరద బీభత్సం కానీ, రోడ్లు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వాళ్ళు 4th ఎస్టేట్ 4th సిటీ అనుకుంటున్నటువంటి వాళ్ళ అన్నదమ్ములకు పంచిపెడుతున్నటువంటి భూముల గురించి కానీ, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి దగా కానీ చర్చిద్దామన్నారు. దీనికి భయపడు ఎందుకండి? ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల పైన మాట్లాడడానికి 2 రోజులే ఎందుకు నిర్ణయిస్తున్నారు? నేనేమంటున్నానంటే, కాళేశ్వరం పైన బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలు, భారతదేశం, తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా చూసేటట్టుగా మాట్లాడదాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వండి. మీరేం మాట్లాడతారో మాట్లాడండి. భారతదేశంలో, ప్రపంచంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎప్పుడెప్పుడు కట్టిర్రు? స్వయాన మోడీ రాష్ట్రమైనటువంటి గుజరాత్ లో, లేకపోతే సోనియా గాంధీ అక్కడ ఏదైతే పోటీ చేసినటువంటి రాయ్బరేలీలో, లేకపోతే హేమీలు పోటీ చేసిన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి ఏదైతే రాష్ట్రాల్లో ఉన్నారో అక్కడ జరిగినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితులు, ఉనికి, తెలంగాణ రాష్ట్రంలో కట్టినటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆ కట్టడాలు ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగినాయి, ఎప్పుడెప్పుడు వరద బాధితులు బ్యాక్ వాటర్ తో మునిగిపోయినా అన్ని చర్చిద్దామని సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ కూడా మేము కాళేశ్వరం పైన చర్చ జరగకూడదు అనేది మా ఉద్దేశం కాదు మేడం. మేము క్లియర్ కట్ గా ఉన్నాం. మీ అసెంబ్లీ సమావేశాలు 2 రోజులే ఎందుకు? తెలంగాణ ప్రజలు 15 రోజుల పాటు లేకపోతే 20 రోజుల పాటు తెలంగాణ మనకు సంబంధించినటువంటి తెలంగాణ సమస్యల పైన మాట్లాడతామంటే వీళ్ళు మాట్లాడట్లేదు మేడం. ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? ఒకటే మాట్లాడుతూ ఉన్నారు. 2 రోజులు అసెంబ్లీ జరపాలి, 2 రోజులలో మేము తాళాలు వేసుకోవాలి, అసెంబ్లీ తాళాలు వేసుకొని పారిపోవాలి. దేని కొరకు? తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సమస్యను చర్చిద్దామంటున్నారు బీఆర్ఎస్ పార్టీ. చర్చకు రమ్మని సిద్ధపడతాము. మీరేమన్నారు? ఏ సమస్యనైనా చర్చిద్దాం. కాళేశ్వరంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్,
4th సిటీ గురించి, అదే విధంగా బంకచర్ల గురించి, ఇప్పుడు ఈ తీవ్రమైనటువంటి కొరత తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. ఎప్పుడైతే 70-80 ఏళ్ల కిందట కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి పరిస్థితులు, చెప్పులు లైన్లో పెట్టడం, రేషన్ కార్డులు లైన్లో పెట్టడం, రేషన్ కార్డులతో పాటు బట్టలు లైన్లో పెట్టడం, అక్కడనే పడుకోవడం. ఈ రోజు నారాయణపేట జిల్లాలో యూరియా నుంచి పోయి మాట్లాడితే చెంప చెల్లిలు అనే విధంగా కొడతా ఉన్నారు. ఏం ప్రజాపాలన ఇది? రైతులను కొట్టే అధికారం మీకు ఎవరిచ్చిర్రు? ఇదేనా తెలంగాణ ప్రజలు కోరుకున్నది, రైతాంగం కోరుకున్నది? కాదు కదా. దీని గురించి చర్చ చేద్దామని అంటే ఇది కానే కాదు. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిర్రు, ప్రజా సమస్యలు అక్కర్లేదు, మేము అనుకున్నాం ఒకటే, మేము కాళేశ్వరం గురించి మాట్లాడతాం, ఇక వేరే మాకు అవసరం లేదు పట్టమని. కాళేశ్వరం గురించి మాట్లాడకూడదు మేము అనలే, ఎక్కడా కూడా కాళేశ్వరం గురించి మాట్లాడకూడదని మేము అనలే. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెడితే వచ్చే నష్టం వీళ్ళకి ఏముంది అనేది మా ప్రశ్న. రాజునేత గారు, కాళేశ్వరం గురించి ఏదైతే ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయో దాంట్లోకి సంబంధించి ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రభుత్వం చెప్పింది. బీఎస్సీ సమావేశంలో కూడా ఏమేమి చర్చించుకున్నారు అనేది. కానీ దీనితో పాటు మిగిలిన అంశాలు ఏవైతే ఇప్పటివరకు రాజుగారు చెప్పారో, యూరియా కొరత, అలాగే వరదలు, వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి. దీంతో పాటు జరగాలంటాం తప్పితే ఇది పక్కన పెట్టి అది చేయాలి అనేది మా ఉద్దేశం కాదు అని క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ బీజేపీకి సంబంధించి యూరియా కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద తోసేసి తప్పించుకుంటున్నారు. మొత్తం మీద రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. అఫ్కోర్స్ దీని గురించి కూడా డిస్కషన్ జరగాల్సిందే. కాబట్టి బీజేపీ నాయకులు వరదల మీద, వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని నిలదీస్తాము అని చెప్తున్నారు. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్.